హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏ మూవీ రివ్యూ గురించి అయితే డిస్కస్ చేస్తలేనండి. ఒక కాంట్రవర్సీ జరిగింది దాని గురించి, ప్లస్ ఈరోజు ఈవినింగ్ లోపలైనా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ మధ్య లోపల ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి ఐఫోన్ గురించి. అది మ్యాక్సిమం చాలామంది తెలుసుంటే కింద కమెంట్స్లో రాయండి. అదైతే నేను పక్కా చాలామంది వినాలండి. మంచి స్క్రిప్ట్ కూడా రాశాను దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల గురించి నిన్న జరిగిన కాంట్రవర్సీస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక మీకు తెలిసిందే, బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల ఒక కామనర్ అండి. ఒకప్పుడు 100-150 ఫాలోవర్స్ కూడా లేనాయన మన బిగ్ బాస్కి వచ్చి ఒక ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవడం జరిగిందండి. అదైతే మామూలు విషయం కాదండి. అంత ముందు కూడా కామనర్స్ జరిగారు, కానీ ఈయనకున్నంత ర్యాంపేజ్, ఈయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎవరికి దాని తర్వాత రావడం జరగలేదు. ఈయనకు జరిగిందంటే ఆయనకున్న డెడికేషను, ఆయనకు యాక్టింగ్ మీద ఉన్న పిచ్ అండి. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను ఆర్మీలో వర్క్ చేశాను, నాకు యాక్టింగ్ అంటే పిచ్ అని చెప్పి వచ్చేసానని చెప్పారు. నేను కూడా ఒకప్పుడు ఆయన మీద అంత ఏముండదు కాదండి, జస్ట్ బిగ్ బాస్ విన్నర్ అని అనుకున్నా. కానీ ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇవన్నీ వినడం జరిగింది. నాకు కూడా కొంచెం మెల్లమెల్లగా ఇంప్రెషన్ అనేది పెరగడం జరుగుతుంది. అన్నోడు ఒక కామన్ మ్యానే అండి. చిన్న కాంట్రవర్సీలో ఇరికినప్పుడు మన మీమర్స్ కూడా మ్యాక్సిమం కామనర్స్ ఉంటారు. సరే, మీమ్స్ పెట్టారు, ఒకే ఛానల్ పదే దొరుకుతున్నాయిగా వ్యూస్, దొరుకుతున్నాయిగా లైక్స్ అని చెప్పి ఒకే ఛానల్ ఒక 10 మీమర్స్ పెట్టడము, ఇది ఒక యాక్టర్ కెరియర్ స్పాయిల్ చేయడం అవుతుందండి. ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్ అండి, ఒక కామనర్ ఆ స్టేజ్కి వెళ్ళి ఒక బిగ్ బాస్ విన్ అయ్యి తర్వాత చిన్న ఛాన్సెస్ తెచ్చుకుని ఒక యాక్టింగ్లో ఒక సెటప్ అనేది చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదండి. కొంతమంది ఉంటారు, ఇదిగో ప్రతి ఒక్కరికి కాయిన్కి బొమ్మ గొలుసు ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్క యాక్టర్కి అట్లా ఉంటారండి. 40 to 45% నెగిటివ్ ఉన్నా కానీ మిగతా వాళ్ళు పాజిటివ్ ఉంటారు. కానీ ఇది కామన్ అండి. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా, ఎంత చిన్న సైడ్ క్యారెక్టర్ అన్నా నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి నేను కూడా చాలా హర్ట్ అయ్యానండి. ఎందుకంటే మెగాస్టార్ గారు పెద్ద యాక్టరు, అతను కన్ఫ్యూజ్ అయ్యిందండి. అది ఎందుకంటే అంత స్టేజ్ మీద మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, బర్త్డే సెలబ్రేషన్స్, ఆయనకి స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడమే గొప్ప. అది ఆ అవకాశం రావడమే చాలా గొప్ప అనుకోవాలండి. ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్కి అవకాశం రావడం అంటే, అవకాశం ఇవ్వడం అంటే అది ఇంకా చాలా గొప్పదండి. ఆ భయంతో, గౌరవంతో కూడిన భయంతో ఒక వర్డ్ అనేది తులడం జరిగింది. అది నిజంగా చాలా మరీ అంత కాదు, కానీ కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డే అండి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది చూడగా నేను కూడా కొన్ని కమెంట్స్ పెట్టాను, తర్వాత నేను కూడా ఆలోచించి డిలీట్ చేశానండి. ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే అండి, అక్కడ హ్యాట్సాప్ చెప్పాలి. వెంటనే సారీ చెప్పిండు, నాకు తెలియదండి అని చెప్పి వెంటనే అక్కడే సారీ చెప్పి, కొంతమంది ఏంటంటే అక్కడ మాట రాగానే మాట తుల్లేసి వేరే మాటకి వెళ్ళిపోతే, నేను అక్కడే సారీ చెప్పి మీరే చెప్పండి ఏమని పిలవాలి అని చెప్పని, తర్వాత అంటే ఆ రకంగా అనలే, కానీ బాస్ అని పిలవండి అంటే బాస్ అని పిలుస్తా అని చెప్పి బాస్ అని, అంటే ముందు జరిగిన స్పీచ్లో చాలా వరకు సార్ అన్నారు. దాని తర్వాత కూడా అయ్యి ఉంటారు టంగ్ స్లిప్, అంతేగాని తర్వాత మళ్ళీ బాస్ అనే పిలవడం జరిగింది. అక్కడే క్షమాపణ చెప్పారండి. అక్కడే నేను హ్యాట్సాప్ చెప్పుకొని తర్వాత ఎందుకు అని చెప్పి డిలీట్ చేసేసాను కమెంట్స్. ఎందుకంటే నేను కూడా చాలా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను, కాంట్రవర్సీ నేను ఫాలో అవుతాను, గెలకను. కానీ మెగాస్టార్ అంటే ఇక తప్పలేదు, ఇక పెట్టాల్సి వచ్చింది. తర్వాత వెంటనే డిలీట్ చేసేసాను. దాని తర్వాత ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలామంది ప్యానల్స్ ఎంటర్ అయ్యాను, చాలామంది లైవ్ వీడియోస్ ఎంటర్ అయ్యాను. ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్తుంటే ఆయన మనలాంటి వాళ్ళకి కలవడానికి, అదే కొంతమంది ఉంటారులేండి కల్ట్ ఫ్యాన్స్, వాళ్ళు కలవడానికి కూడా వెనక మొహమాట పడకుండా కలవడము ఇవన్నీ చూసి మెల్లమెల్లగా మనకు కూడా ఓకే కళ్యాణ్ గారు అంటే ఇది మెల్లమెల్లగా ఇంప్రెషన్ పెరగడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక కామన్ మనం కూడా సపోర్ట్ చేయాలి. ఆ స్టేజ్కి వెళ్ళి ఒక బిగ్ బాస్ అనేది ఒక పెద్ద స్టేజ్ అండి. లిటరల్ నేను బిగ్ బాస్ అయితే ఇప్పటివరకు చూడలేదండి. బిగ్ బాస్ సీజన్ 1 చూశాను, ఎందుకంటే అది కూడా ఎన్టీఆర్, నా ఛానల్ ముందు నుంచి ఫాలో అయినా తెలుసుంటుంది. నేను ఎన్టీఆర్ గారికి కల్ట్ ఫ్యాన్ అని చెప్పి, ఎన్టీఆర్ అనే కాదు మొత్తం నందమూరికి పిచ్చ ఫ్యాన్ అండి నేను. దాంట్లో ఎన్టీఆర్ గారికి ఇంకా చెప్పకూడదు, అంత ఫ్యాన్ నేను. అందుకనే బిగ్ బాస్ సీజన్ 1 చూశాను. ఇక తర్వాత ఏ సీజన్స్ చూడలేండి. విన్నర్స్ కూడా నాకు లిటరల్లీ ఎవరు ఏ సీజన్ విన్నర్స్ కూడా తెలియదండి నాకు. కళ్యాణ్ పడాల విన్నర్ అని చెప్పి నాకు తెలిసిన కల్ట్ ఫ్యాన్ అయితే అట్లా మనకి విన్నర్ అని టాక్ వచ్చింది, కానీ మనం అంతగా చూడం కదండి, పట్టించుకోం. మనది ఏంటంటే మూవీ రివ్యూస్ ఛానల్ కానీ మనకు మొత్తం
ఈరోజు అమెజాన్ ప్రైమ్లో ఏ మూవీ వచ్చింది, నెట్ఫ్లిక్స్లో ఏ మూవీ వచ్చింది, హాట్స్టార్లో ఏ మూవీ వచ్చింది, ఆహాలో ఏ మూవీ వచ్చింది, అని మూవీ రివ్యూస్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ వరకు ఇలాంటి అన్ని పట్టించుకున్నాను. ఒకప్పుడు నేను కూడా బిగ్ బాస్ చూసి బిగ్ బాస్ రివ్యూ చాలా పెట్టుకుందాం అనుకున్నా కానీ మనకి అన్ని సెట్ కావండి. ఆ 24 గంటలు కూర్చోవడాలు, ఆ సాటర్డే సండే గంట కూర్చోవడాలు అంతే మనకి సెట్ కాదు. మనది వేరే జోనారు, మనం ఆ జోన్కి వెళ్ళకూడదు, వెళ్ళినా కానీ మనం సక్సెస్ కావలేండి. ఎందుకంటే మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. అందుకని చెప్తున్నా. బేసిక్ ఏంటంటే ఈ వీడియోలో అదే చెప్తున్నా అండి, కాంట్రవర్సీస్ అనేవి ఎంతలో పెట్టుకోవాలి అంతే పెట్టుకోవాలండి. అంటే నేను ఏ టోన్లో చెప్తున్నా అంటే అండి, నువ్వు కాంట్రవర్సీ ఒక ఛానల్లో పెట్టుకున్నావు, 1, 2, 3 పెట్టుకున్నావు, నీకు వ్యూస్ వస్తున్నాయని చెప్పి పదే పెట్టడము అది మాటగా, మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకుని వేరే ఛానల్లో పెట్టుకోవడం, ఆ ఛానల్లో ఇంకో ఛానల్ని ట్యాగ్ చేయడం అది పద్ధతి కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి ఎదిగిన వాళ్ళే, కష్టపడి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చేవాళ్ళే అండి. అందుకని చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరిది కష్టం ఉంటుందండి. కొంచెం తర్వాత మ్యాక్సిమం ఛానల్స్ డిలీట్ చేసేసినాయండి. ఎందుకంటే క్షమాపణ చెప్పినారు కానీ తర్వాత కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఇక అంతే, మ్యాక్సిమం ఛానల్స్ డిలీట్ చేసేసినాయి. అందుకని చెప్తున్నా అండి, ఇంత అప్కమింగ్ యాక్టర్ అన్నా టంగ్ అనేది కంట్రోల్ చేసుకోనండి. మేబీ అంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడితే అసలు ఆ సెలబ్రేషన్కి రావడమే గొప్ప ఇన్విటేషను. అలాంటి ఆయన మాట్లాడడం జరిగిందంటే అర్థం చేసుకోండి ఆయన ర్యాంపేజ్ ఎట్లా ఉందో. ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆయన, ఏ మూవీస్లో లేని ఆయన, అదే చిన్న ఛాన్సెస్ వస్తున్నాయి అనుకోండి, అది వేరేది. ఆయన ఇంటర్వ్యూస్కి ఫిదా అయిపోయి, ఆయన బిగ్ బాస్లో యాక్టింగ్కి ఫిదా, అదే బిగ్ బాస్లో చేసేదానికి ఫిదా అయిపోయి రావడం ఫ్యాన్స్, అట్లా ఒక స్టేజ్కి రావడం భయపడి ఉంటారు. దాంట్లో ఏం లేదండి. ఇక దాని తర్వాత అయిపోయింది. మ్యాక్సిమం విషయాలు ఇంకా ట్రోల్ అవుతలేవు ఏవి. ఎందుకంటే ఒక చెప్తున్నాను ఇట్లా అయ్యింది అని చెప్పి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, తర్వాత సారీ చెప్పడం అక్కడక్కడ అంతా జరిగిపోయింది. కొంతమంది ఇక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్తోనే యాంటీ ఫ్యాన్స్ అయ్యి కూడా తిట్టినారు, మెగాస్టార్ అని చెప్పాడ. అక్కడ కూడా కొంచెం నేను అదే ఫ్యాన్స్ అయ్యి కూడా యాంటీ ఫ్యాన్స్ అయ్యారు, దాని గురించి కొంచెం నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే వర్డ్ తుల్లిండండి, జరుగుతూనే ఉంటుంది, కామనే ఉంటుంది వర్డ్ తుల్లిండు. కొన్ని సిచ్యువేషన్లో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అయింది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలిసి ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్లో తుల్లినారు కూడా వర్డ్. ఇక అంతే అండి. ఇక ఈవినింగ్ 12:30 to 1:30 లోపల ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుందండి. అదైతే పక్కా చూడండి అండి, చూసి సపోర్ట్ చేస్తాను ఆలోచిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.